DMAT with multiple benefits. మీరంతా విజయవంతం చేసినందుకు, దీంట్లో పాల్గొన్నందుకు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఏమైతుందండి, పెద్దవాళ్ళైనా మా స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ దీనిలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. ఇలాంటి మాటలు కూడా ఉన్నది. మన డిఎస్పీ భాషా గారు దీనికి ఎంతో ముందుకు వెళ్తూ ఉంటారు, ప్రతి వారికి సహకరిస్తూ ఉంటాడు. కాబట్టి ముందు కూడా అనేది చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో దానికి అందరూ కూడా ఒకసారి పాటుపడాలి. మన ఏపీఎస్పీ డిఎస్పీ సార్ ఆధ్వర్యంలో, అట్లాగే సంకల్ప్ ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో ఇంత మంచి ర్యాలీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా చాలా సంతోషపడుతూ ఉన్నాము. థ్యాంక్ యూ ఎవరీవన్. అందరికీ నమస్కారం. దేశ సమగ్రతకు ప్లస్ మన హెల్త్ కోసం ఇలాంటి మార్పులు జరుగుతూ ఉండాలని కోరుకుంటా ఉన్నా. సార్కి ముఖ్యంగా ధన్యవాదాలు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్న అమ్మాయి, తక్కువ వయసు, చాలా ఏ సేవా కార్యక్రమం ఉన్నా ఆ అమ్మాయి ముందు ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతకంటే వందే మాతరం, వర్ధిల్లాలి మాతరం, వందే మాతరం, వర్ధిల్లాలి మాతరం. లేదా ఎంత పెద్ద ఈవెంట్ కానీ ఎంత చిన్న ఈవెంట్ కానీ సంకల్పం అనేది చాలా మ్యాటర్. ఈ ఫస్ట్ స్టెప్కి కంగ్రాచులేషన్స్. విహారం అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ థింగ్. అంటే మనకంటూ కొన్ని డ్రీమ్స్ అండ్ గోల్స్ ఉంటాయి కదా. అన్ని ఈవెంట్స్ అన్ని ఆర్గనైజ్ చేయాలంటే ఒకరితో కాలేదు. నా టీం, నా ఫ్రెండ్ నిఖిల్, తర్వాత మా సార్ చిరంజీవి సార్ డ్యాన్స్ మాస్టర్ నాకు సపోర్ట్ డ్యాన్స్ మన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అలాగే ట్రాఫిక్ పోలీస్ సార్, తర్వాత డీజే, తర్వాత మన డిఎస్పీ భాష సార్, రామాంజనేయ సార్, ఇక్కడికి వచ్చిన పెద్దలు. ఈరోజు ఇంత చక్కటి కలర్ఫుల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మహావీర్ అండ్ వాళ్ళ టీంకి అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ వాక్ కానీ రన్ కానీ ఎందుకు మేము ఎంకరేజ్ చేస్తుంటామంటే, ఇప్పుడు మా దగ్గర పోలీస్ సెలక్షన్ జరుగుతుంది. దాంట్లో చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వచ్చే ఫిజికల్ టెస్ట్కి పాల్గొంటుంటారు. ఒక్కొక్కరు 100 మీటర్స్ 15 minutes 15 seconds రావాలి. 16 seconds వస్తుంది, 17 seconds. 1 second 2 సెకండ్లలో వాళ్ళు డిస్క్వాలిఫై వెళ్ళిపోతున్నారు. ఎంతో కష్టపడి ఎంట్రన్స్ పాస్ అయ్యి ఫిజికల్ టెస్ట్కి వచ్చేటప్పటికి ఫెయిల్ అవుతుంది. అదే కొంచెం ఇలాంటి వాక్ కానీ రన్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ ఇన్స్పైర్ అవుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పోలీస్ సంబంధించి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. పోలీస్ కానీ, రైల్వే పోలీస్, సెంట్రల్ పోలీస్, సిఐఎస్ఎఫ్, ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో 10-12 రకాల సెలక్షన్స్ జరుగుతాయి. డిపార్ట్మెంట్స్ పరంగా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇలాంటి వాటికి చక్కటి అవగాహన కల్పించే వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని నేను యూత్కి ఎంకరేజ్ చేస్తుంటా. దయచేసి ఇక్కడ ఎంతమంది వచ్చారో అందరూ కూడా వెళ్ళి వాళ్ళ బంధువులతో, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ విధంగా కర్నూలులో ఒక ప్రోగ్రాంలో మేము పాల్గొని
అందరితో కలిసి వాక్ చేసి వచ్చామని, అలాగే మాకు ఈ కార్యక్రమానికి అడుగుతూనే మా ఎస్పీ గారు 100 మందిని పంపించినందుకు ప్రభు కుమార్ కమాండెంట్ గారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇప్పుడు ఇక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళంతా దయచేసి ఒకరికొకరు ఫోన్ నంబర్ తీసుకోండి. ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు షేర్ చేసుకుంటూ ఇంకా 100 మంది పాల్గొనేలాగా ప్రయత్నం చేస్తే చాలా మందిలో ఉత్సాహం వస్తుంది. ఆర్గనైజర్స్ కూడా చాలా ఇంకా ఇంట్రెస్ట్ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మహావీర్ టీంకి, మిగతా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున మనస్ఫూర్తి ధన్యవాదాలు. అనే ఒక మంచి ప్రోగ్రాం చేయడం జరిగింది. క్లీనింగ్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటే ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా యువత చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎటువంటి వాళ్ళకి నెగిటివ్ ఆలోచనలు రాకుండా మంచి దారిలో నడవడానికి ఈ రన్ ఆర్ క్లీనింగ్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కార్యక్రమాలు కర్నూలులో ఇంకా ఎక్కువ మంది ఆర్గనైజర్స్ జరపాలని, ఇక్కడికి ఎవరైతే వచ్చారో వీరంతా ఇలాంటి కార్యక్రమాలు వాట్సాప్లో షేర్ చేస్తూ యూట్యూబ్లో పెడుతూ మిగతా వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీడియా బ్రదర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, నిన్న జరిగిన స్వచ్ఛ ఆంధ్ర కానీ ఇలాంటి ఈరోజు జరిగిన కార్యక్రమాలు కానీ బాగా ఇంపార్టెన్స్ ఇస్తూ మీ మీడియా సహోదరులు షేర్ చేసుకుంటూ జిల్లా నలుమూలల ఈ కార్యక్రమం పోవడానికి అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తారని రిక్వెస్ట్ చేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో సంకల్పని రన్ ఫర్ నేషన్ అనేటువంటి నినాదంతో ఈరోజు చేసినటువంటి కార్యక్రమము నిజంగా అబ్బాసా గారు చెప్పినట్టు ఫిట్నెస్ అనేది ఉంటే ఖచ్చితంగా పోలీసు, రైల్వే ఇలాంటి రిక్రూట్మెంట్స్ పడుతుంటాయి. ఇలాంటివి పడుతున్నప్పుడు ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని మొత్తం రాబోయే తరానికి ఒక స్ఫూర్తిగా నిలవాలని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మహావీర్ వారి ఆధ్వర్యం నిజంగా అభినందనీయం. మరి ఈ కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే క్రీడా సంఘాలకు సంబంధించిన క్రీడాకారులు, అలాగే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన, తర్వాత సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నటువంటి యూట్యూబర్స్ అందరికీ కూడా చాలా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆశిస్తూ అందరూ కోఆపరేట్ చేయాలి, కర్నూలు అంతా ఒకటి ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. జై హింద్. యువతను ముందుకు తీసుకొచ్చారు. ఇలా చాలా కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే యువతలో వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసం, ఎదుగుదల ఉంటుంది. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే సోషల్ అవేర్నెస్ కూడా మనము ప్రజల్లో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ యువతనే కాకుండా మహిళలు కూడా చాలా పార్టిసిపేట్ చేశారు ఇందులో. అట్లాగే పెద్ద వయసు వాళ్ళు కూడా చాలా పార్టిసిపేట్ చేశారు. ఇలా కర్నూలు మొత్తం కూడా ఒక జాతి, మత, కుల మత భేదాలు లేకుండా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చి ప్రజలంతా కూడా కర్నూలు జిల్లా ఏదానికి సాటి లేదు, సాటి రాదు అనే విధంగా అన్ని వర్గాల వాళ్ళని ఏకం చేయడానికి ఇలాంటి మారథాన్ రన్లే ముఖ్యమని చెప్పేసి నా ఉద్దేశము. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసినందుకు మన మారథాన్ టీంకు, అలాగే మహబూబ్ బాషా గారికి, ఇవాళ ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి స్పోర్ట్స్ అథారిటీ, యూట్యూబ్ అథారిటీ, ఇన్స్టాగ్రామ్, ఇలాగే అన్ని ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ఉన్నాను. నమస్తే, నా పేరు గీతా మాధురి, సురవరం. చాలా హ్యాపీగా ఉంది. ఇది మన హెల్త్ కోసమని 2 కిలోమీటర్స్ మ్యారథాన్ హలో అన్న, నేషనల్ అంతం ఉందన్నా. నేషనల్ అంతం తర్వాత కొంచెం డిస్పాచ్ కాదాం. నేషనల్ అంతం ఉంది. హ్యాపీ టేస్ట్ చేసుకోవాలని నా ఆకాంక్ష.
వందే వందే